హలో అందరికీ. ఇవాల్టి మన టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ మెంతుకూర, చుక్కకూర కాంబినేషన్‌లో ఈ కర్రీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒక్కసారి ఈ కాంబినేషన్ ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఖచ్చితంగా మీకు ఒకసారి చేశారంటే ఇదే విధంగా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత రుచిగా ఉంటుంది. ఈ కర్రీని ఇలా రెడీ చేసుకున్న తర్వాత వైట్ రైస్‌లో కానివ్వండి, చపాతీ, పూరి, పుల్కా ఎలా తిన్నా టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ యాడ్ చేశానండి. అది వేయటం వల్ల ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. అదేంటో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ చుక్కకూర, మెంతుకూర కర్రీ చేయాలి అంటే కావాల్సింది మెంతుకూర, చుక్కకూర. నేనైతే 2 కట్టల మెంతుకూర అలాగే 1 కట్ట చుక్కకూర తీసుకున్నాను. ఈ చుక్కకూర ఎప్పుడైనా సరే ఇలా ముదురుగా ఉన్న ఈ కాడని కట్ చేయండి. ఈ మెంతికూర అడుగు భాగాన ఉన్న ఈ వేర్లను కూడా కట్ చేయండి. చాలామంది ఆకుకూరలు వండుకునే సమయంలో వేర్లతో పాటుగానే కాడలు కూడా కట్ చేస్తూ ఉంటారు. కాడలు వేసుకున్నట్టయితే కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది. కర్రీ కూడా ఒదుగవుతుంది. కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇలా వేర్లన్నీ కట్ చేసుకున్న తర్వాత కాడల్ని కూడా కట్ చేయండి. కట్ చేసి అవి కూడా కర్రీలో వేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇలా ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా వాటర్లో వేసి 1కి 2 సార్లు వాష్ చేయాలి. ఎందుకంటే ఆకుకూరలు భూమి మీద పండుతాయి కాబట్టి, అంటే నేలకి ఆనుకొని ఉంటాయి కాబట్టి వీటిలో దుమ్ము, డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవి ఉంటే కర్రీ అంతా కూడా ఇసుకగా వస్తుంది. కర్రీ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీటిని శుభ్రంగా వాటర్లో వేసి వాష్ చేయండి. వాష్ చేసేటప్పుడు నేను చూపిస్తున్న విధంగా వాష్ చేయండి. గట్టిగా పిసికి కడిగినట్టయితే ఆకంతా కూడా మెత్తగా అయిపోతుంది. కాబట్టి లైట్‌గా సాఫ్ట్‌గా చేయండి. దాని తర్వాత రెండోసారి వాష్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి వాష్ చేయండి. అప్పుడు ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కానీ చనిపోతుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఆకుకూర అంటే చుక్కకూర, మెంతుకూర, గ్రీన్ చిల్లీస్, వెల్లిపాయలు, ఆనియన్స్, కరివేపాకు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ తాలిం గింజలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత లైట్‌గా స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి 1 నిమిషం పాటు వేయించండి. ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసుకోండి. ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి మాత్రమే వేయించండి. లేదంటే మాడిపోతుంది. ఆనియన్స్ ఎప్పుడు కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, అది కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. అప్పుడే కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఆనియన్స్ అనేది త్వరగా మగ్గటం కోసమని ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేశాను. అదేవిధంగా వెల్లిపాయలు కూడా కచ్చా పచ్చగా దంచుకొని ఇప్పుడే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఉల్లిగడ్డ అంతా కూడా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆకుకూర అంటే మెంతుకూర, చుక్కకూర అంతా కూడా ఒకేసారి ఇందులో వేసుకోండి. 2 ఆకుకూరలే కాబట్టి ఎట్ ఎ టైం వేసుకున్న నో ప్రాబ్లమ్ అండి. ఇలా వేసుకున్న తర్వాత తాలింపులో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది త్వరగా ఉడకటం కోసం ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ వేయటం వల్ల ఈ ఆకుకూర అనేది త్వరగా ఉడుకుతుంది. ఇలా వేసుకున్న తర్వాత దీన్నంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇందులో ఎటువంటి వాటర్‌ని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆకుకూర కాబట్టి ఆటోమేటిక్‌గా సాల్ట్ వేసాం కదా! వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. దీంతోనే ఈ ఆకుకూర అంతా కూడా మగ్గిపోతుంది. ఆకుకూర కొద్దిగా ఉడకగానే చూశారు కదా వాటర్ అనేది ఎలా రిలీజ్ అవుతుందో. ఇప్పుడు ఈ సమయంలో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ అని చెప్పాను కదండీ! అది ఇదేనండి, పెసరపప్పు. దీన్ని వేశారంటే కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 1 గంట పాటు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసి ఇలా ఈ ఉడుకుతున్న సమయంలోనే ఈ పప్పుని ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చాలామంది ఇక్కడ
2 రకాలుగా చేస్తుంటారండి. ఎలా అంటే ముందుగా తాలింపు వేసుకున్నప్పుడు ఉల్లిగడ్డల్లోనే ఇది వేసుకొని వేయిస్తూ ఉంటారు. ఫ్రై చేసి వేశారంటే అలా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. నేనైతే ఫ్రై చేయకుండా లాస్ట్ కర్రీ ఉడికిన తర్వాత వేస్తున్నానండి. ఇలా చేసినా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి 2 విధాలుగా ట్రై చేయండి. పెసరపప్పు ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి త్వరగానే ఉడుకుతుంది. ఇలా ఉడుకుతున్న సమయంలోనే ఇందులో రుచికి సరిపడా కారాన్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్‌ని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఫైనల్‌గా ఇందులో కొత్తిమీర వేసి గార్నిష్ చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇంతేనండి. మన మెంతికూర, చుక్కకూర, పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఇది చాలా సింపుల్‌గా, ఈజీగా, క్విక్‌గా రెడీ చేసుకోవచ్చండి. వంట రాని వారైనా సరే, బ్యాచిలర్స్ అయినా సరే ఈ రెసిపీని చాలా సింపుల్‌గా, క్విక్‌గా రెడీ చేసుకోవచ్చు. అలాగే చాలా హెల్తీ రెసిపీ కూడా. ఇప్పటివరకు మా వీడియోని చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా ఛానల్ పేజ్‌లోని మరిన్ని గ్రీన్ లీఫీ వెజిటబుల్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఒక్కసారి లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను చెక్ చేయండి. ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు థాంక్ యూ.